రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనమందరము కూడా క్రీస్తు యొక్క ప్రేమను ధరించుకోవాలి. క్రీస్తు మనల్ని ఎలాగూ ప్రేమించాడో మనము కూడా ఇతరులను అలాగూ ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనకు కీడు చేసిన వారిని ప్రేమించడానికి ఇష్టపడము. వారి మీద ద్వేషం పెంచుకుంటాం. వద్దన్నా సరే మనం వారిని ద్వేషిస్తూనే ఉంటాము. ఆ రీతిగా మానవ స్వభావము తయారుగా ఉంటుంది. అయితే క్రీస్తు యొక్క ప్రేమను మనమందరము కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కోసము తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. మరి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి వాగ్దానమును కూడా మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆజ్ఞను మనకిచ్చాడు. కాబట్టి దానిని మనము పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మనలను క్రీస్తు ఎలాగూ ప్రేమిస్తున్నాడో మనము కూడా క్రీస్తును అలాగూ ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము క్రీస్తు ప్రేమను మనలో వృద్ధి పొందించుకోవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి. అలాగే సత్యాన్ని కూడా ప్రకటించాలంట. ఎల్లప్పుడూ కూడా అబద్ధమాడకుండా సత్యమునే మనము తెలపాలి. అది క్రీస్తు యొక్క మనస్సు. క్రీస్తు వలె ఉండుట అంటే అదే. ప్రేమ కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సత్యంనే చెప్పడం అనేది క్రీస్తు యొక్క స్వభావం. అలాగే మిగతా అన్ని విషయాలలో కూడా మనం ఎదుగుతూనే ఉండాలి. మొదట ప్రేమలో ఎదిగితే అన్నిటిలోనూ ఎదిగినట్లే. ఎందుకంటే ప్రేమ అనేకమైనటువంటి దోషములను కప్పివేస్తుంది. నీలో ఉన్న దోషములు కప్పివేస్తుంది. నీవు ఇతరులలో చూసేటువంటి దోషాలను కూడా ప్రేమ కప్పివేస్తూ ఉంటుంది. ఆ రీతిగా నీవు నూతనమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటావు. ప్రేమ కలిగిన మనస్సాక్షిని కలిగి ఉంటావు. అప్పుడు నీవు ఇక ఎవరికి అసత్యమే చెప్పవు. ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడతావు. ధైర్యముగా ఉంటావు. కాబట్టి క్రీస్తులాగా నీవు మారిపోతావు. క్రీస్తు మోమాటము లేకుండా అందరితో మాట్లాడేటువంటి వాడు. కాబట్టి మనము కూడా ఎలాంటి మోమాటము లేకుండా సత్యాన్ని నిర్భయంగా మాట్లాడు వారముగా మనమందరము కూడా ఉంటాము. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో కూడా ఎదుగుతూనే ఉండాలి. మరి ఈ రీతిగా మనమందరము కూడా ఎదగాలి. అన్నిటిలోనూ ఎదగటం అంటే సమస్త విషయాలలో కూడా ఉన్నతంగానే ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకసారి ప్రభువును అంగీకరించి విశ్వసించిన తర్వాత ఎవరూ దేనిలో తక్కువగా ఉండకూడదు. ఆయన మనందరికీ సమృద్ధి గల జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆస్తిలో కానీ, ఆరోగ్యంలో కానీ, సమృద్ధిలో కానీ, గౌరవంలో కానీ, ఘనతలో కానీ అన్నిటిలోనూ మనకు సమృద్ధిని ఇవ్వటానికి, మంచి పేరులో కానీ, సమస్త విషయాలలో మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచటానికే క్రీస్తు మన కోసం సిలువలో మరణించాడు. కాబట్టి ఆయన ప్రేమను ధరించుకున్న మనమందరము అలాంటి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగిపోతాము. కావున మనమందరము కూడా క్రీస్తు ప్రేమను ధరించుకొని సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉందాము. అన్ని విషయాలలో దేవుని ద్వారా మనము హెచ్చింపబడి అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా మారుదాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. అద్భుతమైనటువంటి నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు నీకే వందనాలు. ఇదిగో మరి ఒకసారి నీ యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలియజెప్పావు. ప్రేమ కలిగి నడుచుకోమన్నావు. సత్యము చెప్పుచూ నడుచుకోమన్నావు. నీ వలే ఉండమన్నావు. కాబట్టి మేమందరము కూడా నీ ప్రేమను ధరించుకొని నీలాగా ఉండగలగటానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వండి. ఇతరులను ప్రేమించటానికి, అలాగే అన్ని విషయాలలో మేము ఎదగటానికి సహాయం దయచేయండి. అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో ఆశీర్వదింపబడి నీ నామాన్ని ఘనపరిచే వారంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవారుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా, నెమ్మదిని సమాధానమును మాకు అనుగ్రహించవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.